ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వైసీపీ చేస్తున్న ప్రచారాలు అందరికీ తెలిసిందే. సో ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడే రాయలసీమకు ద్రోహి అంటూ వైసీపీ నేతలంతా సీమ నేతలంతా కలిసి ఒక తీర్మానం చేసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరు రాయలసీమ ద్రోహి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ గారు. నమస్కారం. ఏంటి సార్ అసలు నిజంగా రాయలసీమ ద్రోహి అంటే ఎవరు? అంటే నువ్వు ఇందాక సీమ నేతడు అని చెప్పావు. అది సీమ నేతడు కాదు, వైసీపీ నేతడు. సీమలో ఉన్నటువంటి వైసీపీ నేతలు, రాజకీయ నిరుద్యోగులు ఇలాంటి ప్రచారం చేస్తే తప్ప, సీమకి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడని ప్రచారం చేస్తే తప్ప వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఆ ఉద్యోగాల కోసం చేసేటువంటి తీవ్రమైన ప్రయత్నం, ఒక అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం. రాయలసీమకు ద్రోహం చేసిన వాళ్ళే రాయలసీమ ద్రోహం గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశారు అంటున్నారు. మరి కంప్లీట్ చేశారా? చేయలేదుగా. ఎందుకు చేయలే? మరి ఎందుకు చేయలే? అంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి 6 సంవత్సరాలు, అంటే 5.5 సంవత్సరాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించలేకపోయారు? రెండోది, రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ కావటం వెంటనే ఆగిపోవటం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఆగిపోయిందని ఎవరు చెప్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్ అయినటువంటి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తెలంగాణ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి చాలా క్లియర్గా చెప్పాడు, మేము ఆపాము, ఘనత మాది, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ మేము కోర్టుకు పోయి స్టే తెచ్చాము, కేంద్రంలో కంప్లైంట్ చేశాము, ఆ ప్రాజెక్టు అప్పుడే 2020-21 నాడే ఆగిపోయింది అని టీడీపీలు చెప్తే మనం నమ్మొద్దు, జనసేనలు చెప్తే మనం నమ్మొద్దు. ఎవరు చెప్తున్నారు? అదే జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు చెప్తున్నారు. మరి ఈ మాట జగన్ చెవికి వినపట్లేదా, లేకపోతే జనం పిచ్చోళ్ళే ఏం చెప్తే అది నమ్ముతారనేటువంటి ఒక వాదన. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్గా అడుగుతున్నా, ఆయన సొంతూరుకైనా ఆయన పరిపాలన నిలిచాడా? ఆయన సొంతూరుకి అడుగుతున్నాను. లేదు, కావాలంటే పులివెందులో సతీష్ రెడ్డి అని ఉంటాడు, వైసీపీ నాయకుడు, ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాడు. అదే సతీష్ రెడ్డి గతంలో రాజశేఖర రెడ్డికి ఛాలెంజ్ చూసేవాడు, ఏమయ్యా నువ్వు రాయలసీమ నాయకుడు అంటున్నావు, పులివెందుల ఎమ్మెల్యే అంటున్నావు, పులివెందల కానీ కడప ఎంపీ కానీ నీ కుటుంబానికి ఎప్పుడు కంచుకోట, కనీసం పులివెందులకు నీరు తీసుకురా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి, నీకు చేతకాపు చెప్పు, నేను మా టీడీపీ అధికారం రాగానే నీరు తీసుకొస్తా, అప్పుడు దాకా నేను గడ్డం పెంచితే గడ్డం కూడా తీసుకోనని శపథం విసిరాడు. ఆ రోజు టీడీపీలో ఉన్నాడు సతీష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందులకు నీరు వచ్చాయి, అప్పుడు గడ్డం తీసుకున్నాడు. అంటే 2014 టీడీపీ అధికారంలోకి వచ్చిన దాకా కాంగ్రెస్ హయాంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా కనీసం పులివెందులకు నీరు రాలేదు. ఇవాళకి కూడా పులివెందులకి నీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇక రాయలసీమ ఇరిగేషన్ గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి ఎక్కడిది? జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడంటే ఈవెంట్లు చేయగలడు. ఈవెంట్ అంటే కుప్పంకు నీరు తీసుకెళ్తున్నా అని చెప్పేసి, అందరినీ కాలు వెడల్పు చేస్తున్నా అని చెప్పేసి, ఒక ఆ పూట ఒక గేట్ పెట్టి దాన్ని ఓపెన్ చేసినట్టు యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు మామూలుగా సర్కస్ ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి, ఆడ గ్రౌండ్ రీజ్కి తీసుకుంటారు, 1 నెల తీసుకొని అక్కడ అన్నీ బిగిస్తారు. ఆ నెల అయిపోగానే మళ్ళీ తీసుకొని పోయి ఇంకో చోట పెట్టుకుంటారు. అలాగే ఒక గేట్ తీసుకొచ్చి ఆడ పెట్టారు, కొన్ని వాటర్ తీసుకొచ్చి వదిలారు, జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశారు, ఆ పూట నీరు వచ్చింది. మళ్ళీ గేట్ ఎత్తుకొని పోయారు, వాటర్ ట్యాంకర్ ఎత్తుకొని పోయారు, వాటర్ లేవు, గేటు లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి షో, కుప్పంకు నీరు తీసుకొస్తున్నాను. కానీ ఇవాళ శ్రీశైలం నీటిని, కృష్ణా నీటిని చిత్తూరు జిల్లా వరకు తపస్సు చేసినట్టు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఒక్క విషయంలో చెప్పుకుందాం. అన్నమయ్య ప్రాజెక్ట్ అని ఉంటుంది. అన్నమయ్య ప్రాజెక్టుకి కనీసం గ్రీజు రాయటం చేతకాక, అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టకపోతే అక్కడ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు, అక్కడ గ్రామాలు మునిగిపోయి ప్రజలు మునిగిపోతే వాళ్ళని చూడటానికి వెళ్ళటానికి 15-20 రోజులు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. అది నీ రాయలసీమ దారిని తీర్చేటువంటి అన్నమయ్య ప్రాజెక్టుకి గ్రీజు రాయలేవు అని అధికారంలో ఉండి, ఇవాళ నువ్వు రాయలసీమ గురించి మాట్లాడుతున్నావు, రాయలసీమ నీటి గురించి మాట్లాడుతున్నావు అంటే కామెడీగా అనిపించట్లేదా? చివరికి 1,00,000 కోట్ల రూపాయలతో ఉద్యానవన పంటలకు సబ్సిడీ అనే పేరుతోటి ఉద్యానవన వన పంటల్ని ఎంకరేజ్ చేయాలని, రాయలసీమలో ఉద్యానవన పంటలు ఎక్కువగా ఉంటాయి మనోజ్,
కడప జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం, చిత్తూరు ఈ జిల్లాల్లో ఉద్యానవన పంటలు అరటి కావచ్చు, మామిడి కావచ్చు, ఇలా ఉద్యానవన పంటలు ఎక్కువగా ఉంటాయి. వాటికి ప్రోత్సాహకాలు 1,00,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టి రాయలసీమని రత్నాలసీమగా మార్చాలి అని చెప్పేసి ఒక శపథం పూర్వకం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటంటే వరుసగా ఆయన చేతిలో అధికారంలో లేకపోవడం. ఆయన ఒకటి అనుకొని స్టార్ట్ చేస్తాడు, తర్వాత అధికారంలోకి ఒకసారి రాజశేఖర రెడ్డి, ఒకసారి ఈయన అలా వచ్చేసి మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఒక టైంలో పట్టుసీమ తీసుకెళ్ళి రాయలసీమకు వాటర్ జరపాలని అనుకున్నాడు కదా. ఇవాళ కూడా నర్మల్ సాగర్ అని పేరుతోటి రాయలసీమకు వాటర్ అంటే రాయలసీమలో అసలు వాటర్ కొరత లేకుండా చేయాలని ఒక పెద్ద శపథం చేసుకుని పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కన్ఫ్యూషన్లో అధికారం లేకపోయిందనుకో, మళ్ళీ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళని రాయలసీమలో వాళ్ళ ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గ్రామంగా మాత్రమే ఉండాలి, ఫ్యాక్షనిస్ట్ హబ్గా మాత్రమే ఉండాలి. వీళ్ళు ఏదన్నా పథకాల పేరుతో అదో ఇదో ఇస్తే చేయి జాచుకుంటూ కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అనేదే చూడాలంతే. అంటే వాళ్ళ కింద ప్రజలు బానిసలుగా ఉండాలి అనేటువంటి ఒక మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ మన కోసం వేచి చూసే పరిస్థితులు ఉండొద్దు, ఎవరికి వాళ్ళగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని ఆలోచించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నిజానికి చరిత్ర చూడు, నీకు నచ్చినటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడు. వెలిగొండ ప్రాజెక్ట్ మొన్ననే చంద్రబాబు నాయుడు గారు పోయి ఆ కాలువలకు సంబంధించిన ఆధునికరణ పనులకు మొత్తానికి శంకుస్థాపన చేసి వచ్చారు. జూన్లో వాటర్ ఇస్తారని చెప్పారు ఆ ప్రకాశం జిల్లాకి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా వెలిగొండ ప్రాజెక్ట్కి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాడు? మొత్తం 5 సంవత్సరాల పరిపాలనలో 500 కోట్ల నిధులు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాడు జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్కి. వెలిగొండకి పునాదేసింది వైఎస్ఆర్ గారు, కంప్లీట్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు అని ఇదే వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం అది. ఒక ప్రచారాన్ని నమ్మించుకోగలరు. వెలిగొండ ప్రాజెక్టు ఆలోచన చేసింది ఎన్టీ రామారావు, ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు. తన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మళ్ళీ 96లో దాని శంకుస్థాపన జరిగింది. దాని చరిత్రని గూగుల్ నడిగిన చెప్పింది. లేదు అక్కడ ప్రకాశం జిల్లా పోయి పాత రైతులు ఉంటారు కదా, ఒక ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ఒక 2-3 జనరేషన్స్ రాజకీయాలు చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాడికి పోయి అడిగినా చెప్తారు వాస్తవం ఏంటనేది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు ఫాలో అవుతున్నారని అడిగినా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తే దాన్ని మళ్ళా శంకుస్థాపన చేశాడు రాజశేఖర రెడ్డి 2004 అధికారంలో వచ్చిన తర్వాత. సరే 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి 2009 దాకా అధికారంలో ఉన్నాడుగా. తర్వాత కూడా కాంగ్రెస్ కంటిన్యూషన్ ఉందిగా. మరి ఎందుకు వెలిగొండ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ కంప్లీట్ చేయలేకపోయింది? సరే నువ్వు అనొచ్చు 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, అప్పుడు కంప్లీట్ చేయొచ్చు కదా అని. 2014లో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుడే విడిపోయి ఉంది, మొత్తం టెంటు సామాను అంత సర్దుకోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అప్పుడు రాజధాని కూడా నిర్మించుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఒకదాని మీద ఎక్కువ కాంట్రిబ్యూషన్ పెట్టడం, ఇంకో దాని మీద తక్కువ కాంట్రిబ్యూషన్ పెట్టడం జరిగిపోయింది. కానీ మళ్ళా అధికారంలోకి 2సారి వచ్చిన తర్వాత ఆగిపోయిన పనులను స్పీడప్ చేసి వేగవంతం చేసి ఇవాళ ఆ ప్రాజెక్ట్ని జూన్లోకి వాటర్ ఇస్తాం రైతులకు అని చెప్పేసి ప్రకటించారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన నిజానికి ఆయనే రాజశేఖర రెడ్డి ప్రారంభించి ఈయన ఓపెన్ చేసే పరిస్థితిలో కనుక ఉండుంటే, వాటర్ ఇచ్చే పరిస్థితులు ఉండుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఓపెన్ చేసిన అవసరం వచ్చేది కాదు కదా. కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి తనగా ఒక ప్రచారాన్ని నమ్మించుకోగలడు, ఆ విషయంలో సిద్ధహస్తుడు. కానీ సరే నేను అడుగుతున్నా, అసలు ఎక్కడ దాకొద్దామా మొత్తం రాయలసీమ దాకొద్దు, ఒక్క పులివెందలకైనా జగన్మోహన్ రెడ్డి కనీసం వాటర్ ఇవ్వగలిగాడా? లేదు. ఆ గ్రామంలో పోయి అడిగితే చెప్తారు వాటర్ ఎవరు ఇచ్చారు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత గ్రామానికి వాటర్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అదే రియాలిటీ. అదే అంటే ఇప్పుడు ఎవరని చెప్పుకోవాలి రాయలసీమ ద్రోహి? రాయలసీమను రత్నాలసీమ చేద్దామనుకున్నోడు రాయలసీమ ద్రోహ? లేదు రాయలసీమను ఫ్యాక్షనిస్ట్ హబ్గా ఉంచుదాం, జనాలు చేతులు దాచుకొని మాకాడ వేచి చూసే వాళ్ళుగా ఉంచుదాం అనుకున్నవాడు రాయలసీమ ద్రోహ? తెలుసుకోవాల్సిన జనమే. ఇప్పుడు కాదబ్బా నేను చెప్తా, శ్రీ సిటీ ఎవరు తీసుకొచ్చారు? రాయలసీమలో ఉత్పాదకత ఉండాలి, పరిశ్రమలు ఉండాలి అని ఎవరు తీసుకొచ్చారు? మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరు తీసుకొచ్చారు? ఇక రాయలసీమలో కియా ఎవరు తీసుకొచ్చారు? పరిశ్రమలు ఎవరు తీసుకొచ్చారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అలాంటి పరిశ్రమలు ఎందుకు తీసుకురాలే? రాయలసీమను ఎందుకని చూడరా? కొన్ని వందలాది ఉద్యోగాలు కదా, కియా ఒక బ్రాండ్ కదా ఉమ్మడి అనంతపురం జిల్లాకి. అవును. ఎందుకు ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో? ఇవాళ మళ్ళీ రాయలసీమ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మనం నమ్మటం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? మరి రాయలసీమ ద్రోహి, నిజమైన ద్రోహి ఎవరు? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు చెప్పినట్టు, రోజా చెప్పినట్టుగా
రాయలసీమ ద్రోహి ఎవరు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.